హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చి పులుసు అండి. మనం ఎప్పుడు రెగ్యులర్గా చింతపండు తోటి పచ్చి పులుసు చేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మామిడికాయ పచ్చి పులుసు అండి. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. నేను పుల్లటి మ్యాంగో తీసుకున్నానండి. పచ్చి పులుసుకి పుల్లటి మ్యాంగో అయితే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా ఒకటి జాలి లాంటిది పెట్టుకుందాము. ఇప్పుడు మ్యాంగోని తొడెం కొంచెం కట్ చేసుకుందాం. మనము కట్ చేసుకున్నాను, నీట్గా కడిగి కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ మ్యాంగోని కాల్చుకోవాలి. కాల్చుకుంటేనే మన పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది. బాగా నల్లగా అయిపోవాలి మంచిగా. పైన స్కిన్ మొత్తం బ్లాక్గా అవుతే మనకి మ్యాంగో మంచిగా కాలినట్టు. చూడండి, మ్యాంగో బాగా కాలింది కదా. ఇప్పుడు మనం ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. ఇది పూర్తిగా చల్లారనిద్దాము. ఈలోపు మనం నెక్స్ట్ 4 పచ్చిమిర్చి కూడా ఇలాగే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాం కదా, సరిపోతుంది. ఇలా అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చల్లారిందండి. ఇప్పుడు మనం పొట్టు తీసుకుందాము. ఓకే అండి, ఇగోండి పొట్టు తీసుకున్నాం కదా. ఒక్కసారి కడుక్కుందాము. ఈ మ్యాంగోని కడుక్కున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. మనం ఒక స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, 3 ఎండుమిర్చి. ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ వేసేసుకుందాము. అలాగే కాల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఇది కూడా మనం మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి, మెత్త పేస్ట్ లాగా అయిపోయింది. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం కదా, ఇందులోకి మనం పచ్చిమిర్చి మామిడికాయ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాము. అలాగే మనం పౌడర్ చేసుకున్నాం కదా, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, అది కూడా వేసేసుకుందాము. పసుపు కూడా, ఆనియన్ ముక్కలు కూడా, కొత్తిమీర, ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఎంతైతే పులుపు తింటామో అంత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఒక్కసారి మనం పులుపు, ఉప్పు, కారం చూసుకుందాము. చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ చూద్దాము. పులుపు కొంచెం ఎక్కువ ఉందండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం మరికొన్ని. ఇప్పుడు మనం ఇది పోపు పెట్టుకుందాము. పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, 3 ఎండుమిర్చి, నేను 4 వెల్లుల్లి రెబ్బలు లైట్గా క్రష్ చేసుకున్నాను, 2 రెమ్మలు కరివేపాకు. ఇప్పుడు ఈ పచ్చి పులుసులోకి వేసేసుకుందాం. ఓకే అండి, చూసేశారు కదా, మామిడికాయ పచ్చి పులుసు రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.